మన హిందూ సాంప్రదాయంలో ఉన్న అనేక స్తోత్రములలో ముందుగా చెప్పుకోవాల్సిన స్తోత్రరాజం శ్రీ కనకధార స్తోత్రం. కనకధార అంటే ఐశ్వర్యముల ప్రవాహం అని అర్థం. ఈ స్తోత్రం శ్రద్ధగా ఉపాసించిన వారికి అష్టైశ్వర్యములు, ధనధాన్య, సకల సంపదలు సమకూరుతాయి. ధనవశ్యం, రాజవశ్యం, గౌరవం, జ్ఞానం, వర్చస్సు వంటి అనేక సిద్ధులు కూడా పొందుతారు. శంకర భగవత్పాదులు భిక్షాటన చేస్తూ ఒక నిరుపేద బ్రాహ్మణ ఇంటి ముందు నిల్చుని వృద్ధురాలు ఇచ్చిన ఉసరిక ఫలాన్ని భిక్షగా తీసుకుని, ఏ సంపద లేకపోయినా తినడానికి తిండి లేక విలవిలలాడుతూ కూడా ఇంటి ముందు భిక్షకు నిల్చున్నవాడికి దానం చేయాలి అనే దానగుణమునకు మనసు కదిలి ఆశువుగా లక్ష్మీదేవిని స్తుతిస్తూ ఆ దేవి కృపాసాగరాన్ని ఆ ఇంటి ముందు ఈ స్తోత్రధారతో బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిసేలా అనుగ్రహింపజేశారు ఆదిశంకరులు. అటువంటి ఈ స్తోత్రం తలరాతలో ఉన్న దరిద్ర రేఖను కూడా తొలగించి ధనధాన్య రేఖను వృద్ధి పొందేలా చేయగలదు. ధనధాన్య, వాహన, బంధు, దాసదాసీజన, భృత్య, పుత్ర, మిత్రాది అష్టైశ్వర్యాలు వృద్ధి చెందుతాయి. లేలేత మొగ్గలతో విరాజిల్లే గానుగు చెట్టును తుమ్మెదలు ఆశ్రయించినట్టు ఆ మంగళప్రదాయిని అయిన జగన్మాత చూపు వలన ఆ నీలమేఘశ్యాముడైన శ్రీహరి శరీరం పులకించి అష్టసిద్ధులు, నవనిధులు వంటి సంపదలను వశం చేసుకున్న ఆ తల్లి నాకు సమస్త మంగళాలు ప్రసాదించుగాక. కలువ పూల చుట్టూ తుమ్మెదలు తిరిగినట్టు ఆ నారాయణుని వాత్సల్య దృష్టిని తన మీద ప్రసరింపచేసుకునే సముద్రరాజపుత్రి అయిన మహాలక్ష్మీదేవి అనుగ్రహ వీక్షణ నాపై కురియుగాక. ఈ సృష్టిలో తనను సేవించేవారికి ఇంద్రపదవిని సైతం ఇవ్వగలిగే దేవి సమస్త ఆనందములను ప్రసాదించి మహావిష్ణువును సైతం రెప్పవాల్చకుండా చూసేలా అలరింపజేసే తల్లి ఆ తామర పువ్వులో పుట్టిన లక్ష్మీదేవి చూపు నాపై ప్రసరించుగాక. ఆనందాలకు నిలవై నిమీలిత నేత్రములు కలిగిన ముకుందుని సైతం ఆనందింపజేసే కైపెక్కిన తామరపూల వంటి కనులు కలిగి ఆదిశేషుడిపై పవలించే విష్ణువు యొక్క అర్ధాంగి కటాక్షం నాపై సదా ఉండుగాక. వక్షస్థలంలో కౌస్తుభమణిని ధరించి భుజములయందు ఇంద్రనీలమణిని వివిధ ఆభరణాలతో విరాజిల్లుతున్న విష్ణువు హృదయంలో ప్రేమను పొంగింపజేసే ఆ కమలవాసిని యొక్క కటాక్షం వలన మాకు సదా ఐశ్వర్య కళ్యాణమును ప్రసాదించుగాక. నల్లని మేఘముల వంటి భయంకర రూపులైన మధుకైటభులను సంహరించి విష్ణువు యొక్క వక్షస్థలమునందు భాసిల్లుతూ సమస్త లోకాలను తల్లిగా రక్షిస్తున్న భృగు మహర్షికి పుత్రికగా జన్మించిన ఆ తల్లి మమ్ములను సదా రక్షించుగాక. ప్రేమకు అధిదేవత అయిన మన్మధుడు శ్రీహరి హృదయంలో నాటిన వాత్సల్య, అనురాగ బాణముల ప్రభావం వల్ల ఏ దేవి అందు అనురక్తుడై జగద్రక్షణ చేస్తున్నాడో అలాంటి మత్తు గలిగిన, అలసిన, సగముగా తెరిచిన కనుల కలిగిన మకరాలయమగు సముద్రంలో పుట్టిన శ్రీలక్ష్మి దృష్టి నాపై ఉండుగాక. దరిద్రం అనే ఎండవేడి తాళలేక నిరాశగా పడి ఉన్న పక్షికూన వంటి మాపై జాలి, దయ, కరుణ అనే చల్లని గాలులతో కూడిన వర్షాన్ని ప్రవహింపజేసి నీ కటాక్ష మేఘముల వర్షం ద్వారా మా పాపాల కర్మలను దూరం చేయుదువుగాక. ఏ దేవి చూపు కొరకు యజ్ఞయాగాలు, దానధర్మాలు ఆచరిస్తారో, ఏ దేవి అనుగ్రహము మాత్రముననే అనాయాసంగా స్వర్గాది సుఖాలు పొందగలుగుతామో అలాంటి కమలంలో ఉద్భవించిన ప్రకాశవంతమైన తల్లి లక్ష్మీదేవి చూపులు నాపై సదా ఉండుగాక. లోకాలను సృష్టించే వేళ బ్రహ్మదేవుని భార్య అయిన గీర్వాణిగా, నారాయణుని భార్య అయిన లక్ష్మీదేవిగా, కరువు కాటకాలలో ఆకలి తీర్చే శాకంబరీదేవిగా, రుద్రపత్ని గౌరీదేవిగా నిలిచి సృష్టి స్థితి వినాశాలను ఆటగా ఆడుకునే ముజ్జగంబుల గురువుగా ఉండే ఆ తల్లికి నమస్సులు. వేదాలు ప్రశంసించే తల్లికి, యజ్ఞయాగాది క్రతువుల పరమార్థమైన తల్లికి, సమస్త గుణములను రథంలా అధిరోహించే తల్లికి, శతపత్ర కమలంలో నివసించే
యోగులు అవధూతలు పొందగోరే పరమాద్భుత శక్తికి, సమస్త జగత్తుకు సమృద్ధిని గూర్చే పురుషోత్తముని భార్యకు నమస్సులు. పద్మము వంటి అందమైన మోము కలిగిన, పాలసముద్రంలో జన్మించిన, క్షీరసాగర మథన సమయంలో అమృతం కంటే ముందుగా ఉద్భవించి అమృతానికి చంద్రునికి సహోదరిగా భాసిల్లే నారాయణుని భార్యకు నమస్కారాలు. బంగారు కలువ పువ్వులో ఆసీనురాలై అన్ని భూమండలాలను పాలిస్తూ దేవతలను సైతం దయావాత్సల్యంతో అనుగ్రహించి సారంగ ధనువును ధరించిన నారాయణుని భామినికి నమస్సులు. భృగు మహర్షికి పుత్రికగా ఉద్భవించి విష్ణువు తొడను అధిరోహించి లక్ష్మీదేవిగా కమలంలో నివసించే దామోదరుని అర్ధాంగికి నమస్సులు. తామర పువ్వు కనుల చూపుతో కాంతిని ప్రసాదించి భువనాలకు శ్రేయస్సును ప్రసాదించి దేవతల పూజలు సైతం అందుకొనే నందకుమారుని భార్యకు నమస్సులు. సమస్త సంపదలకు నెలవై అన్ని ఇంద్రియాలలో చైతన్య శక్తివై సమస్త సామ్రాజ్యాలను ప్రసాదించే నిన్ను నమస్కరించే వారి క్లేశాలను దూరం చేసే నిన్ను కీర్తించటం నా జన్మజన్మల పుణ్యం. నిన్ను ఆరాధించిన వారు, ఉపాసించిన వారు, సేవ చేసిన వారు సమస్త సంపదలను పొందుతారు. అందుకే తల్లి, నా మనస వాచ కర్మణ మురారి హృదయంలో నివసించే నీకు నమస్సులు. అందమైన కలువ పువ్వులో నివసించి కలువలను చేతులలో ధరించి కళ్ళు మిరుమిట్లు గొలిపే ప్రకాశవంతమైన తెల్లని వస్త్రాలు ధరించి సుగంధ పుష్పమాలలను మెడలో అలంకరించుకొని శోభిల్లే శ్రీహరి యొక్క మనసులో కొలువై 3 భువనాలను సంరక్షించే తల్లి, నన్ను కరుణించు. బంగారు బిందెలలో ఆకాశ గంగా జలాలతో 8 వైపులా 8 మదపుటేనుగుల చేత అభిషేకించబడుతూ ఆ జలాలతో సృష్టిలో సకల జీవుల దాహాన్ని తీర్చే తల్లికి ఉదయాన్నే నమస్కరించెదను. జగత్తుకే తల్లి, లోకాలలో ఉన్న సమస్త ప్రాణులకు తల్లిగా అమృతంలో పుట్టిన దేవికి నమస్కారం. కమలంలో పుట్టి కమలాన్ని చేతిలో ధరించి కమలాక్షుణ్ణి వరించి కరుణతో నిండిన చూపుతో అనుగ్రహించే తల్లి, నిరుపేద అయిన నన్ను అనుగ్రహించి కరుణించు. ప్రయతః ప్రణవోంకారం ప్రణవం పురుషోత్తమం ఓంకారం ప్రణవాత్మానం తన్మే మనః శివ సంకల్పమస్తు.